ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మనం చూసుకుంటాము. దానికి రెఫరెన్స్ వచ్చేసి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రభుని యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. మనం దేవుని వాక్యాలను చూసినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంది మనం చూసుకున్నట్లయితే, దేవుని పని చేయడానికి లేదా సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ ద్వారా పొందే ప్రత్యేకమైన దైవికమైన శక్తి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకము అనగా దేవుడు ఒక వ్యక్తికి తన సేవకు చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకమైన శక్తిని మరియు సామర్థ్యాన్ని ఇవ్వడము. కాబట్టి మనం చూసుకుంటే ఈ రెండు అర్థాలు మనం చూసుకుంటున్నాము. అదేవిధంగా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి పరిచర్య చేస్తే అది ఎంతో ఫలభరితంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం లేనిదే మనం ఎంత పరిచర్య చేసినా ఉపయోగం లేనిది. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి మనం పరిచర్య చేస్తే అనేక ఆత్మల రక్షణ పొందుతాయి. అనేక ఆత్మలు రక్షణ పొందటమే కాకుండా సంఘం అంతా కూడా ఫలభరితంగా ఉంటుంది. సంఘం అంతా కూడా ఆశ్రయించబడుతుంది. మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక మొండి కత్తిని తీసుకొని చెట్టును నరికితే చెట్టు ఏమాత్రము తెగదు. అదేవిధంగా కత్తిని పొదును పెట్టి మనం చెట్టును నరికితే చెట్టు పడిపోద్ది. అదేవిధంగా దేవుని యొక్క అభిషేకం అనేది కలిగి మనం పరిచర్య చేస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని యొక్క అభిషేకం లేనిదే మనం ఎంత పరిచర్య చేసినా ఆ పరిచర్య అనేది ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క అభిషేకం పొందిన తర్వాత కొంతమంది పరిచర్యలో బలంగా వాడబడతారు. అదేవిధంగా మన ఉదాహరణ చూసినట్లయితే ఇంట్లో మనం కొంతమంది పిల్లిలాగా ఉంటారు, కొంతమంది బయటకు వస్తే పులిలాగా ఉంటారు. అదేవిధంగా కొంతమంది బయట పులిలాగా ప్రవర్తిస్తారు, ఇంట్లోకి వస్తే పిల్లిలాగా ప్రవర్తిస్తారు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు ఎల్లప్పుడూ కూడా పులిలాగానే ఉంటారు, పులిలాగానే పరిచర్య చేస్తారు, పులిలాగానే ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా పరిచర్య చేస్తారు. అది ముఖ్యం. ధైర్యంగా మాట్లాడతారు. ధైర్యం అనేది అది దేవుడిచ్చే, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అది వరం అది. కాబట్టి మనం అట్లాగే పరిశుద్ధాత్మ అభిషేకం వలన ఉపయోగాలు మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా దేవుని సేవ చేయడానికి మనకు కావాల్సిన బలాన్ని ఇస్తుంది. రెండవదిగా పవిత్రత, ఇది మనల్ని పాపం నుండి వేరు చేసి పరిశుద్ధమైన జీవితానికి నడిపిస్తుంది. మూడవదిగా అద్భుతాలు చేయడానికి శక్తి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పరిచర్య చేసినప్పుడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. అప్పుడు ఆయన అద్భుతాలు చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా అభిషేకం అనేది ఎలాగ పొందుకోవాలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా అభిషేకం పొందాలనే ఆశ కలిగి ఉండాలి. రెండవదిగా విశ్వాసంతో దేవుణ్ణి అభిషేకం కొరకు దేవుడు ఇస్తాడని నమ్మాలి. మూడవదిగా ప్రార్థన ద్వారా అభిషేకాన్ని మనం పొందుకోవచ్చు. కాబట్టి అభిషేకం ఎలా పొందుకోవాలని మనం చూసుకున్నాము. అభిషేకం వల్ల ఉపయోగాలు మనం చూసుకున్నాము. అదేవిధంగా అభిషేకం పొందిన కొంతమంది భక్తుల గురించి మనం చూసుకుంటాము. మోషే గురించి చూసుకున్నట్లయితే మోషే పొందిన అభిషేకం గురించి మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేళ్లను నడిపించడానికి మరియు వారిని దేవుని ధర్మశాస్త్రాన్ని అందించడానికి మోషేకు పరిశుద్ధాత్మ అభిషేకం లభించినది. ఆయనతో పాటు 70 మంది పెద్దలు కూడా ఈ అభిషేకం పొందారు. అదేవిధంగా దావీదు పొందిన అభిషేకం గురించి మనం చూసుకున్నట్లయితే సమూయేలు ప్రవక్త ద్వారా దావీదు తలపై పవిత్ర తైలము పోయబడినది. ఆ క్షణం నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చినది. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అపొస్తలుల అభిషేకం గురించి మనం చూసుకుంటాము. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలలు రూపంలో శిష్యులపైకి దిగి వచ్చింది. పేతురు, యోహాను వంటి వారు అభిషేకంతో ధైర్యంతో సువార్త ప్రకటించారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అభిషేకం వల్ల మనం లాభాలు మనం చూసుకుంటాము. అభిషేకం అనేది మనం చూసుకున్నాము. అభిషేకము
చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. అభిషేకం లేకపోతే మనం ఎంత పరిచర్య చేసినా అది లాభకరంగా ఉండదు. అభిషేకం కలిగే మనం పరిచర్య చేస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అభిషేకం వల్ల కలిగే లాభాలు పొందిన తర్వాత లాభాలు మనం చూసుకున్నట్లయితే దైవికమైన దైవిక జ్ఞానము మరియు వివేచన మనం చూసుకున్నట్లయితే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెండవదిగా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక శక్తి, దేవుడు వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి మళ్ళీ సువార్త ఇతరులకు చెప్పడానికి ఈ బలాన్ని అందిస్తుంది. మూడవదిగా చూసుకున్నట్లయితే ఓదార్పు మరియు నడిపింపు, కష్ట సమయాలలో ఓదార్పునిస్తుంది. నాలుగవదిగా చూసుకున్నట్లయితే స్వస్థత మరియు విడుదల, శారీరక మానసిక సమస్యల నుండి విడుదల పొందిస్తుంది. ఐదవదిగా చూసిన ఆధ్యాత్మిక వరాలు, అభిషేకం ద్వారా దేవుడు వివిధ రకాల వరాలను అనగా జ్ఞానము, ప్రవచనము, అద్భుతాలు చేయడానికి మొదలైనవి అనుగ్రహిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల లాభాలు మనం చూసుకున్నాము. పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే దైవిక శక్తిని ఇస్తుంది. దేవుడు సువార్త ప్రకటించడానికి మరి ఇతరులకు సహాయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా జ్ఞానము మరియు వివేచన, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది జ్ఞానాన్ని ఇస్తుంది. మూడవదిగా విడుదల మరియు స్వస్థత, జీవితంలో కష్టాలు, బంధాలు మరియు అనారోగ్య సమస్యల నుంచి విడుదల ఇస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ఎదుగుదల, దేవుని వాక్యాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. శాంతి మరియు ఆనందము, కష్ట సమయంలో ఓదార్పునిచ్చి దేవుని శాంతిని మరియు ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని యొక్క అభిషేకం వలన ప్రయోజనాలు మనం చూసుకున్నాము. అదేవిధంగా దేవుని యొక్క అభిషేకము మనం ఎలా పొందుకోవాలో మనం చూసుకున్నాము. అదేవిధంగా దేవుని యొక్క అభిషేకం వల్ల ఉపయోగాలు మనం చూసుకున్నాము. దేవుని యొక్క అభిషేకము మనం చూసుకుంటే దేవుని యొక్క అభిషేకం అనేది దేవుడి చిత్తం తెలుసుకోవడానికి కూడా, దేవుని చిత్తం నెరవేర్చడానికి కూడా దేవుని యొక్క అభిషేకం మన జీవితంలో ఉపయోగపడుతుంది. దేవుని అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించును. అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అభిషేకం లేనిదే మనం పరిచర్య చేస్తే ఎంత పరిచర్య చేసినా అది ఉపయోగకరంగా ఉండదు. కానీ దేవుని అభిషేకం కలిగి మనం పరిచర్య చేస్తే అది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమెను ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి ఈ సన్నిధికి వస్తున్నాం నాయన. ప్రత్యేకంగా ఈ సమయంలో పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మీరు మాట్లాడారు, మీకు స్తోత్రం. అయ్యా, నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.